transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagityal Road, Karimnagar. Phone 9390830629. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి 12 సంవత్సరాలుగా ఈ 12 సంవత్సరాలుగా ప్రజలపైన పెనుభారం మోపుతూ ధరలు అడ్డగోలుగా పెంచుతూ ప్రజల బతుకుతో జీవితాలతో చూడటం అవుతున్న పరిస్థితి. 2014లో ఆనాడు డీజిల్ ధర 55 రూపాయలు, పెట్రోల్ ధర 72 రూపాయలు. ఇవాళ పెట్రోల్ ధర 111, డీజిల్ ధర 103 రూపాయలు. సిలిండర్ ధర ఆనాడు 420 రూపాయలు ఉంటే ఇవాళ 1240 రూపాయలు. ఇంకా వాణిజ్య పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధర అయితే ఇంకా 1600 నుంచి 3600, 3700 పెరిగిపోయిన పరిస్థితి. అంటే అడ్డగోలుగా ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా ఈ ప్రభుత్వం తగ్గించలేదు. అయితే ప్రధానంగా దీని అర్థం ఏంటంటే సుంకాలు వేస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకాలు, కేంద్ర వ్యాట్లు, రాష్ట్ర వ్యాట్లు వేసి మరి పెనుభారం మోపుతున్నటువంటి పరిస్థితి. దీని వైపున చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు కూడా అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. 75 రూపాయలకు కిలో ఉంటే ఇవాళ 165 రూపాయలకు పెరిగిపోయినట్టు. అలాగే కందిపప్పుల ధరలు కానీ ఇంకా అనేక వస్తువుల ధరలు కూడా అడ్డగోలుగా పెరిగిపోయి ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోయినటువంటి నేపథ్యం కనపడతాం. ఇంకోవైపున మరి మోడీ ఉద్దారకం చూస్తా ఉంటే మోడీ అధికారంలోకి వచ్చినాడు ఈ దేశానికి మరి 55,60,000 కోట్లు, అంటే 55,60,000 కోట్లు అప్పుంటే ఇవాళ ఏమైనా ఉద్దారకం జరిగిందని చూస్తే ఇవాళ 214 లక్షల కోట్ల 50,000 వరకు, అంటే 214 లక్షల కోట్లు. అప్పుడు 55 లక్షల కోట్లు అంటే అప్పులు పెరిగిపోయినాయి. ప్రజల జీవితాలు మరి రోజు రోజుకు జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ధరలు పెంచేసి వెనుబారిపోతున్నారు. అయితే కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఆదాని, అంబానీ, అనిలు, అంబానీ అలాగే ఇంకా అనేక మంది కార్పొరేట్ సెక్టర్ మాత్రం 10 మందికి మాత్రం 14 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిల పేరుతో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. రైతులు ఇచ్చారు, అదే రైతులకు ఇయ్యరు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కూలీలకు ఇయ్యరు. ఇంకా ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి దాని టీచర్లో బీపీ రామ్జీ అనే పథకాన్ని పెట్టి మొత్తం చేతులు దులిపేసుకుంటుంది. ఇప్పటిదాకా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ప్రకారంగా మరి 60% మరి వాళ్ళ మరి ఇప్పుడేమో బీజీ రామ్జీ ప్రకారంగా 60% కేంద్రం, 40% రాష్ట్రాలు అంటుంది. మహాత్మా గాంధీ చేసే పథకం ప్రకారం ఏమో 30% కేంద్రం, 10% రాష్ట్రాలు. అంటే ఎంత దుర్మార్గంగా అణిచివేతలు చేస్తా ఉందో, రాష్ట్రాలకు నరిస్తా ఉందో, ప్రజల జీవితాలతో ఆడుతూ ఉన్నారో. సామాజిక న్యాయం, ఎస్సీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా సామాజిక న్యాయం పొరబడినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా సిపిఐ కథం నొక్కుతున్నది. తెలంగాణలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి చేయడం ద్వారా, నిరసన ధర్నా చేయడం ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కల్పించాలి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా ఉండి మరి కేంద్ర రిలీజ్ ఎందుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అధిక ధరలు అద్దు లేకుండా పెరిగిపోయినాయి. ఇంకా రాను రాను ట్రాన్స్పోర్ట్ అన్ని పెరిగిపోతాయి. ఇంకా నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షపాతిగా సిపిఐ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు చేస్తూ ఉంది. మేము ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు చేయడానికి కూడా మరి నిర్ణయం తీసుకున్నాం. అలాగే సెప్టెంబర్లో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. ఏదైనా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్యంలో పాత్రేసే పద్ధతులకు, రాజ్యాంగాన్ని పూర్తిపరిచిన విధానాలకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కుందులు తొక్కుతున్నటువంటి అంశాలపైన సీరియస్ గానే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ప్రజలు చైతన్యపరుస్తాం.